పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 10వ అధ్యాయం మహాసమాధి 2వ భాగం. ఒక దివ్య లోక శిశువు అభయప్రదమైన విశ్వజనని ఒళ్ళో ఎంతో నిశ్చింతగా కూర్చుని ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మహాయోగులను దర్శించినప్పుడు. ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన ఈ మహాయోగుల దేహానికి వార్ధక్య స్పర్శ సోకనైనా లేదు. తల వెంట్రుకలు మాత్రం తెల్లబడ్డాయంతే. కానీ ఒంటి మీద ఎక్కడా ముడతలు కూడా పడలేదు. స్థూల దేహాన్ని తమ ఇచ్ఛానుసారంగా కొత్త రూపంలోకి మార్చుకోగల మహాయోగులు వారు. ఈ శక్తి వారికి ఉండేది, కానీ ఎన్నడూ వారు అలా చెయ్యలేదు. ఏనాటికో ఒకనాటికి తప్పకుండా విడిచిపెట్టవలసిన దాన్ని అవసరం తీరిపోయిన తర్వాత విడిచివెయ్యడమే శ్రేయస్కరమని వారు చెబుతుండేవారు. వారు తమ పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా భక్తుల దగ్గర ఎప్పుడూ విరాజమానులై ఉన్నారు. ఈ మహాయోగుల ఆశీర్వాదం అసంఖ్యాకులైన వారి ఉన్నత శిష్యుల జీవనంలో ఎంత ప్రతిఫలించిందో వారి భక్తుల్ని కొందరిని చూస్తేనే తెలుస్తుంది. మహాయోగులు తమ అంతిమ కాలంలో కృష్ణారాం చేసిన సేవకు సంతుష్టులయి తన మనస్సులో ఉన్న కోరిక కోరమని ఆయన్ని ఆదేశించారు. కృష్ణారాం సాంసారికమైన కోరికలకు, వాసనలకు అతీతంగా ఉంటుండేవారు. ఆ రోజున చేతులు జోడించి గురుచరణాల నీడ, ఆశ్రయము తప్ప తమకే కోరిక లేదని నివేదించారు. కృష్ణారాం గారు ఉత్తర వాహిని గంగ ఒడ్డున రాణామహల్ ఘట్టానికి పైన ఉదయ్పూర్ స్టేట్ వారు నిర్మించిన రాధాకృష్ణ మందిరంతో కలిసి ఉన్న ఇంట్లో ఉంటుండేవారని ముందే చెప్పుకున్నాం. మహాప్రయాణ పుణ్యక్షణాల్లో యోగిరాజులకు ఒక పక్క వారి పెద్ద కుమారులైన తీన్కోడి లాహిరి మహాశైలు, మరో పక్క యోగిరాజుల మరో ఏకనిష్ఠా సేవకుడు వంశీధరుడు కూర్చుని ఉన్నారు. ప్రయాణ ముహూర్త సమయంలో శ్వాసగతి ఊర్ధ్వముఖమైంది. కానీ కృష్ణారాం గారు ధీర, స్నిగ్ధ, అకంపిత స్వరంతో కంఠస్థమైన గీతను ఆద్యోపాంతం అంటే మొదటి నుంచి చివరి వరకు పఠిస్తూ ఉన్నారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని చివరి శ్లోకంలో ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అన్న పాదం పలకడంతోనే వారి అంటే యోగిరాజుల ప్రాణవాయువు మహావ్యోమంలో లీనమైపోయింది. అత్యంత శాంతచిత్తులు, గంభీరులు, అచంచలులు అయిన తింకోడి లాహిరి మహాశైల కళ్ళ నుంచి, వంశీధరుడి కళ్ళ నుంచి అశ్రువులు జలజలారాలాయి. కాశీమణిదేవి గారు పరలోకయాత్ర కోసం పక్క మీద పడుకుని ఉన్నారు. వారికి జబ్బు ఏదీ లేదు. ముసలితనమే వారి మృత్యువుకు కారణం. హఠాత్తుగా ఆవిడ తమ మనవణ్ణి పిలిచారు. ఇప్పుడే మీ పూజ్య బాబా వస్తారు, వారికి ఆసనం వెయ్యాలి కదా అన్నారు. ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడెక్కడున్నారు అని అడిగారు మనవడు. చిన్నగా చిరునవ్వు చిందిస్తూ కాశీమణిదేవి గారు విశ్వనాథుడి మందిరంలో ఉన్నారు అన్నారు. వారు రోజు నీ దగ్గరికి వస్తుంటారా అని అడిగాడు మనవడు కౌతుకంతో. మళ్ళీ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ కాశీమణిదేవి గారు, ఆ, వారు ప్రతిరోజు నన్ను చూడ్డానికి వస్తుంటారు, ఇక్కడ కూర్చుంటారు అని అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా వస్తారు, అంచేత ఆసనం పరవమని నీకు చెబుతున్నాను. మనవడు ఆసనం పరిచాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాశీమణిదేవి గారు సచేతనా స్థితిలో పరలోకయాత్ర చేశారు. యోగిరాజుల ప్రియ శిష్యులైన రామ్ పదారథ్ గారు ప్రతిరోజు వచ్చి యోగిరాజులు ఉపయోగించిన గదిలో కొంతసేపు ధ్యానం చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. వార్ధక్యం వల్ల ఆయన శరీరం మెల్లమెల్లగా శిథిలమవుతూ వచ్చింది. కళ్ళు సరిగా కనిపిస్తుండేవి కావు. అయినప్పటికీ ప్రతిరోజు కర్ర పట్టుకుని నడిచి వస్తుండేవారు. ఈ విధంగా వస్తుండగా ఒకనాడు రామ్ పదారథ్ గారు దారిలో పడిపోయారు. అదే సమయంలో యోగిరాజుల చిన్న మనవలు సత్యాచరణ్ లాహిరి మహాశయులు ఆ దారిలోనే వెళ్తున్నారు. పరిగెత్తికెళ్ళి ఆయన్ని లేపి, ఈ వయస్సులో ఇంత కష్టపడుతూ ప్రతిరోజు రావలసిన అవసరమేమిటి అని అడిగారు. పాదం చిట్లినప్పటికీ చిరునవ్వు నవ్వుతూ రామ్ పదారథ్ గారు ఇలా అన్నారు. నా మీద గురు మహారాజులకు చాలా కృప ఉంది, కానీ జీవితంలో ఏమీ పొందలేని అపదార్థాన్ని నేను. ఇందుకే
ప్రతిరోజు వారి దర్బారుకు హాజరవుతున్నాను. సాధువుల దర్బారు. వారి కృప కలిగినప్పుడు ఉద్ధరిస్తారు. ఆ తరువాత వార్ధక్యం వల్ల ఆయన తమ గురుదేవుల పుణ్యవాస స్థానానికి హాజరు కాలేకపోతుండేవారు. జీవిత అంతిమ యాత్రా సమయంలో ఆయన తమ అన్న కొడుకుని పిలిచి, "ఒరేయ్! గురుమహారాజులు వచ్చి నించున్నారు. కూర్చోడానికి ఆసనం పరు" అన్నారు. అప్పుడు ఆ అన్న కొడుకు, "ఎక్కడున్నారు మీ గురుమహారాజులు?" అని అడిగాడు. మరణాసన్న స్థితిలో ఉన్న రాంపదారథ్ గారు చెయ్యి చాపి చూపిస్తూ చిరునవ్వు నవ్వుతూ అన్నారు, "అరుగో చూడు, మహారాజులు నిలబడి ఉన్నారు. కనబడ్డం లేదా? కూర్చోడానికి ఆసనం పరు." అన్న కొడుకు అలాగే చేశాడు. కొద్దిసేపు ప్రాణాల కంటే కూడా ప్రియమైన గురుదేవుల్ని స్మరిస్తుండగానే రాంపదారథ్ గారి జీవన దీపం ఆరిపోయింది. యోగిరాజుల పెద్ద కుమార్తె హరిమతీదేవికి సంతానం కలగలేదు. ఆమె తండ్రి గారింట్లోనే ఉంటూండేది. ఆవిడ దాదాపు 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించారు. ఆవిడ పరలోక గమనానికి ఒకరోజు ముందు సాయంత్రం వేళ ఇంట్లో కృష్ణలీలా కీర్తనం జరుగుతోంది. ఆవిడ రెండో అంతస్తు మీద కూర్చుని కీర్తన వింటున్నారు. ముసలితనం వల్ల కాస్త అనారోగ్యం కనిపించిన మీదట ఆవిడ ఇంట్లోకి వచ్చి పక్క మీద పడుకున్నారు. మేనల్లుడైన సత్యాచరణులు పిలిచారు. సత్యాచరణులు రాగానే ఇలా అన్నారు, "ఇక్కడ ఆసనం పరు. నాన్నగారు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. కూర్చోబెట్టు." ఆవిడ మాటలకు సత్యాచరణులు కొంచెం విస్మితులయ్యి కాశీమణీదేవి గారి మహాప్రయాణ సమయంలో యోగిరాజుల కోసం పరిచిన ఆసనమే పరిచారు. అదే రోజు రాత్రి చివరి జామున బ్రహ్మముహూర్తంలో చిరకాలంగా అలవాటు చొప్పున తాము పఠిస్తూ ఉండే ప్రియమైన ప్రభాత స్తోత్రాలు, బ్రహ్మమురారి త్రిపురాంతకారి, రామాయ రామభద్రాయ వంటి స్తోత్రాలు పఠిస్తూ ఉండగా ఆవిడ ప్రాణవాయువు మహాకాశంలో విలీనమైపోయింది. యోగిరాజుల వ్యక్తిగత సేవకుడైన వంశీధర్ ఖన్నా అనంతర కాలంలో కాశీకి 20 మైళ్ళ దూరంలో యోగిరాజుల వంశం వారి జమీందారీలో నాయబ్ అంటే ప్రతినిధి లేదా ఏజెంట్ పని చేస్తుండేవాడు. అతను చాలా నమ్మకస్తుడైనందువల్ల జమీందారీలో అన్ని పనులు చూసే భారం అతని మీద పడింది. ఈ కారణంగా అతను గురుధనాన్ని అంటే వారి సంపదను ప్రాణంతో సమానంగా కాపాడుతుండేవాడు. అతను ముసలివాడయ్యాక అతనికి ఆత్మీయుడైన వేణిప్రసాద్ ఖత్రి ఒకనాడు ఇలా చెప్పాడు, "ఇప్పుడు కాశీలో ఉండడానికి ఏర్పాటు చెయ్యండి. లేకపోతే ఈ అడవిలోనే చావు కోసం ఎదురుచూస్తూ పడుంటారా?" ఆ మాటకు వంశీధరుడు ఇలా అన్నాడు, "నా మీద గురుమహారాజులకు చాలా కృప ఉంది. ఇందువల్ల ఈ శరీరం ద్వారా జరిగే పనల్లా వారి పనే. ఈ శరీరాన్ని వారి చరణాలకే అర్పించాను. ఇప్పుడు వారి ఇచ్చ మీదే అంతా ఆధారపడి ఉంది. వారు నన్ను అడవిలో ఉంచినా సరే, వారి పాదాల దగ్గర స్థానమిచ్చినా సరే, దీనికోసం నాకేమీ చింతలేదు." ఒకనాడు యోగిరాజుల మనుమలు సత్యాచరణ లాహిరి మహాశయులు అక్కడికి వెళ్ళి, అక్కడ ఆయన జమీందారీ ఉంది. "మీరు ముసలివారయ్యారు. ఇప్పుడిక మీ సేవ అవసరం లేదు. మీరు మీ కోడలు, కొడుకు ఉన్న చోటికి వెళ్ళి ఉండండి. మీ ఖర్చు కోసం నెలనెలా కొంత పంపుతుంటాం" అని చెప్పారు. దానికి వంశీధరుడు ఇలా అన్నాడు, "అలాటి మాట అనకండి. మీ పని కోసం ఎన్నాళ్ల వరకు చేతిలో కలం ఉంటుందో అన్నాళ్ల వరకు మీ అన్నం తింటాను. కలం పట్టుకోలేని నాడు గురుమహారాజుల చరణ సన్నిధిని చోటు దొరకాలి. ఇదే నా కోరిక. నా బరువు మీ మీద వెయ్యడం నాకిష్టం లేదు. అబ్బాయిల మీద వెయ్యడం కూడా ఇష్టం లేదు. నేను పోయాక నా శవాన్ని కాశీకు తీసుకువెళ్ళకండి. దీన్ని గురించి గురుదేవుల డబ్బు ఖర్చు కావడం నాకిష్టం లేదు. శవాన్ని అడవిలో పారేయండి. జంతువులకు పనికొస్తుంది." మరికొన్నాళ్లకి జమీందారీ పనిలో మునిగి ఉండగానే అతను హఠాత్తుగా జబ్బుపడ్డాడు. బాగా సంరక్షణ చెయ్యడానికి, వైద్యం చేయించడానికి అతన్ని కాశీకి తీసుకువచ్చారు. ఆ రోజు క్వార్ అంటే అశ్వయుజ మాసంలో శుద్ధ చతుర్దశి తిథి. మరునాడు అశ్వయుజ పౌర్ణమి నాడు మధ్యాహ్నం యోగిరాజులుంటూ ఉండే ఇంటి ముందు వసారాలో పడుకొని వంశీధరుడు
అంతిమ యాత్ర కోసం ఎదురుచూస్తున్నాడు. యోగిరాజుల మనవలు సత్యాచరణ లాహిరి మహాశయులు, యోగిరాజుల మరో శిష్యులు భూపేంద్రనాథ్ సన్యాల్ మహాశయులతో బాటు మరికొంతమంది భక్తులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. సన్యాల్ మహాశయులు తలగడ దిక్కున కూర్చుని సుమధుర స్వరంతో గీతాపఠనం చేస్తూ ఉన్నారు. ప్రాణాధిక ప్రియులైన గురుదేవుల నామాన్ని స్మరిస్తూ వంశీధరుడు చిరసమాధి పొందాడు. 38 సంవత్సరాల దీర్ఘకాలం వరకు గురుదేవుల సేవలో లీనుడైన ఒక ఉన్నత క్రియావంతుడి జీవనం గురుచరణాలలో లీనమైంది. గురుచరణాల ఆశ్రయానికున్న సాంసారిక ప్రభావంతమైన మహత్తుకు ప్రమాణంగా రామ్మోహన్ దే ఆయన సోదరి మనోమోహిని గార్ల సంగతులు ముందే ముచ్చడించడం జరిగింది. మనోమోహినికి గురుచరణాల మీద ఎంత గాఢమైన భక్తి నిష్టలు ఉన్నాయంటే తన అంతిమ క్షణాల్లో వారు దర్శనమిస్తారు అని ఆమె నమ్మకం. మనోమోహినికి తలగడ దిక్కున ఆమె ఆరాధ్య గురుదేవుల పటం ఉండేది. చనిపోవటానికి ఒకరోజు ముందు ఆమె తన కొడుకుని పిలిచి ఆ పటాన్ని ఎదురుగా పెట్టమని చెప్పింది. మర్నాడు పొద్దున గురుదేవుల చిన్న మనవలైన సత్యాచరణ్ లాహిరి మహాశయుల్ని పిలిపించి తమ గురుదేవుల పాదుకలను కడిగి వాటి చరణామృతం తెచ్చి ఇమ్మని కోరింది. చరణామృతం వచ్చిన తరువాత పరమ శ్రద్ధతో గురు పౌత్రులు తదితర ప్రియజనుల చేతుల మీదుగా దాన్ని సేవించి తన ఆరాధ్య దేవుల చిత్రపటాన్ని అత్యంత భక్తిపూర్వకంగా రొమ్మున పెట్టుకొని గురుచరణాలకు చేతులు జోడించి రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల తరువాత గురుప్రసాదాశ్రిత ప్రాణం గురుదేవుల చరణ కమలాల్లో శాశ్వతంగా లీనమైంది.